హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకర్స్. ఇవాళ ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. పాల మీగడ ఒక డబ్బాలో ఒక 15 డేస్ వరకు మినిమం స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 డేస్ అయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిగా పెరుగు వేసి ఒక 24 అవర్స్ దోస పిండి ఎలా అయితే పులవ పెడతామో అలా పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత చల్ల నీళ్ళు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇంకో 2 మినిట్స్ మంచిగా దాన్ని బ్లెండ్ చేయాలి. చేసిన తర్వాత నీళ్ళు సపరేట్గా అయిపోయి వెన్న సపరేట్గా అవుతుంది. ఇంకో గిన్నెలో వాటర్ వేసి ఆ జార్లో ఉన్న వెన్న ఇలా ఉండలుగా చేసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకుంటే మనకి చక్కగా ఇంట్లో చేసుకున్న వెన్న ఇలా బాల్స్ లాగా వస్తుందండి. దాన్ని ఒక కడాయి వేడి చేసి ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా అందులో ఒక స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ దాకా మంచిగా బాయిల్ చేయాలి. అది మంచిగా వేడి అవుతున్న కొద్దీ ఆ వెన్న అన్నది కలర్ చేంజ్ అయ్యి నెయ్యి ఇలా పైనకి తేలుతుందండి. గుమగుమలాడే ప్యూర్ నెయ్యి రెడీ అయిపోయిందండి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడే దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో ఒక గాజు డబ్బాలో వేసుకోవాలి. లేకుంటే ఒక స్టీల్ డబ్బాలో అయినా వేసుకోవచ్చు. చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిపడి ఇలా ఉంటుందండి లుక్. చక్కగా వేడి వేడి పప్పులో కానీ ఇడ్లీ పైన కానీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇది ప్యూర్ నెయ్యి అండి. దీంట్లో ఎటువంటి మిక్సింగ్ ఉండదు. మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.